రూపాయల్లో ఇల్లు తీసుకుందాం అని ఫిక్స్ అయ్యాడు. 1 CR. సో డౌన్ పేమెంట్ 20 lakhs. సరే అక్కడ ఇక్కడ మేనేజ్ చేసుకొని ఒక 20 lakhs డౌన్ పేమెంట్ తీసుకొచ్చాడు. 80 lakhs ఏమో ఈఎంఐకి వెళ్ళాలి. 20 years, 75,000 నుంచి 80,000. ఇతని శాలరీ ఎంత మిగులుతుంది? ఇంకా 25,000 లేదా 20,000 మిగులుతుంది. 1 lakh శాలరీ వస్తుంది కదా. దీనికి తగ్గట్టు లైఫ్ స్టైల్ అడ్జస్ట్ అయిపోయి ఉంటుంది. అతను తీసుకునే కూరగాయల షాప్ ఏరియా ఉంటుంది, రైస్ తీసుకునే ప్లేస్ ఏరియా ఉంటుంది, పిల్లలు చదువు కొద్దిగా ఏరియా కాడ ఉంటుంది. సడన్గా ఈ 20,000తోటి ఫ్యామిలీ నెట్టుకు రావడం కష్టమవుతుంది. ఎవ్రీ మంత్ అప్పు చేస్తూ ఉంటాడు. ఒకవేళ శాలరీ కనుక ఎవ్రీ ఇయర్ పెరగలేదనుకోండి, ఈ అప్పులు మొత్తం 5 సంవత్సరాల్లో మళ్ళీ బర్డెన్లోకి వెళ్ళిపోతాయి. ఆ రోజున ఇల్లు అమ్మేసిన ఆ ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది, 1 కోటి రూపాయలు, 1,20,00,000, 1,15,00,000 అమ్ముడు పోద్ది కదా, దాన్ని అమ్మేసినా సరే ఈ అప్పు తీరదు.